10 మంది ఉంటారు, నాకేం తక్కువనే. నువ్వు అదృష్టవంతురాలువే, నాసుంటు దొరుకుడు. 10 మంది మెయింటైన్ చేసి నీ ఒక్క దగ్గర ఉంటానా, నువ్వెంత సుఖపడతావే. దానికి ఆనందపడే. అర్థమైందా? ఆయన మా అన్న అప్పుడే చెప్పిండు, ఎంత చెప్పినా నేను వినలేదు. నిన్ను పెళ్లి చేసుకొని నా జీవితాన్ని నేనే సర్వనాశనం చేసుకున్నారా. ఇప్పుడు నా వాళ్ళకు నేను కాకుండా పోయినా, నీ దగ్గర నుంచి నేను పోలేని పరిస్థితులు ఉన్నా. అయినా నేను ఊకోను. ఇప్పుడే మా ఇంటికి పోయి మా అన్నలు ఇద్దరు చెప్పి నీ సంగతి చూస్తారా, నీ సంగతి చూస్తా. ఏందే నువ్వు నా సంగతి చూసేది?